పార్వతీపురం మన్యం జిల్లాలో ముస్తాబు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విజయవంతంగా అమలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ గురుకులాలు అలాగే వసతి గృహాలు కళాశాలలు ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని సర్కార్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం అమలు చేసే తీరు విధి విధానాలు తెలియజేస్తూ వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పెంచడం సహా క్రమశిక్షణ మంచి వ్యక్తిత్వం అలవర్చేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక దీనిపైన మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుబ్బు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే మనోజ్, నెక్స్ట్ నుంచి ముస్తాబు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళల్లో కాలేజీలో హాస్టల్స్ లో గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పాఠశాలలో ఈ కార్యక్రమానికి నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే పార్వతీపురంలో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. దీని సత్యసంత అన్ని విద్యా సంస్థల్లో ఈ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎయిడెడ్ ప్రైవేటు గురుకుల హాస్టల్స్ లో కూడా వీటిని అమలు చేయాలని చెప్పి ప్రతి రాష్ట్రంలో కూడా చేయడం జరిగింది. విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఏంటంటే విద్యా సంస్థల్లో విద్యార్థులకి పరిశుభ్రత అలవాటు చేయడం, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పుకోవచ్చు, నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంతే ఈ పిల్లల మధ్యలో పరిశుభ్రతకు సంబంధించి వాళ్ళ దానికోసం వాళ్ళకి ప్రోత్సాహాలు కూడా ఇవ్వనున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్ని గురుకుల అన్ని హాస్టల్స్ లో ఏదైతే ఉంటే అటన్నిటి పెంచాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మనోజ్, రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.